మెదక్ జిల్లా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్పులా తయారయ్యిందని భారత రాష్ట్ర సమితి మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమకారులారా ఒక్కసారి ఆలోచన చేయండి. మునిగిపోతున్న టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారా అంటూ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఆయన వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనలో అహంకార అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్ నేడు కేసీఆర్లు హరీష్ రావులు కేటీఆర్లు ఎంత మంది వచ్చినా మునిగిపోయే పడవను రక్షించలేరని ఆయన తెలిపారు. పార్లమెంట్ స్థానాలలో దేవేళ్ల రంజిత్ రెడ్డిని మొదటగా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కడియం కావ్య సైతం పార్టీ నుండి వెళ్లిపోతున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉండగా అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన అన్నారు. త్వరలో టెలికాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి హరీష్ రావు జైలుకెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. మామకు మించిన అల్లుడని అబద్ధాలు చెప్పడంలో హరీష్ రావు చాలా మేధావి అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలను గెలిచి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్. హరీషులు కేటీఆర్లు కేసీఆర్లు ఇంకెవరు కూడా దాన్ని కాపాడేటువంటి పరిస్థితులు లేదు. మునుగుతున్న టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటారా? సముద్ర గర్భంలో కలిసి చరిత్రలో టైటానిక్ అనే ఒక నావ ఉండే అని టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే అనేటువంటి రీతిలో చెప్పుకుంటారా? మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. 17 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి పేరు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆడ మొదలైన పలాయనవాదం, ఆడ మొదలైన పారిపోవడం, ఆడ మొదలైన టైటానిక్ షిప్ అనే మునిగిపోయే కార్యక్రమం నిన్న రాత్రి సోదరి శ్రీమతి కడియం కావ్య వరకు కొనసాగుతూ వచ్చింది. నాయకుని మీద విశ్వాసం లేకపోవడం, వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు, కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు టైటానిక్ లాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఏడలేని టీఆర్ఎస్ మెదక్ లేడ ఉందో అని చెప్పుకునేందుకు కొంతమంది కబ్జాకోరులు, కాలు మొక్కేటోళ్ళు, క్యారెక్టర్ నమ్ముకునేటోళ్ళు, సూట్ కేసులే పునాదులుగా ఎదిగినోళ్ళు, ప్రజల కష్టాల్లోంచి ప్రజల చెమటలోంచి రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి పెద్దలు ప్రజాసేవ చేస్తామనే కద్దరు ముసుగులో రాబోతున్నారు. మెదక్ జిల్లా ఉద్యమకారులారా దయించి ఆలోచించండి. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అన్నోళ్ళు ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి దొరకకపోవడం అనేది గౌరవీయుడికి నిదర్శనంగా భావిస్తా ఉన్నారు. అన్నం తిన్నోడు, అటుకులు తిన్నోడు, పాదయాత్ర చేసినోడు, దెబ్బలు తిన్నోడు, జైలుకు పోయినోడు, పెట్రోల్ పోసుకున్నోడు ఒక్కడు కూడా మెదక్ జిల్లాలో మీ 20 ఏళ్ల రాజకీయ అధికారంలో మీరు తయారు చేయలేకపోయినట్టే చాలా మంది మీ పార్టీ నాయకులే అవమాన భారానికి గురవుతున్నారు. వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు.